గుడివాడలో కొడాలని ఓడించడం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పోకోడి వేళకి సాధ్యం కాదు. వైసీపీ పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్థకరంగా మారి కనీసము ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. 20 ఏళ్ల తర్వాత కొడాలి నాని ఓడిపోయారు. ఇది రాసి పెట్టుకోండి, జూలై 4వ తారీఖు మళ్ళీ మాట్లాడు. కొంతమంది ఆందోళనకారులు కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. దీంతో కొడాలి నాని ఇంటి వద్ద కాసేపు హై టెన్షన్ నెలకొంది. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఎంట్రిక ముక్క కూడా పీకలేడు. 164 స్థానాల్లో గెలుపొందింది మీ కూటమి. రాజకీయ జీవితంలో ఇంత ఘోర పరాభవం, ఘోర అవమానం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. తాను రాజకీయ సన్యాసం చేస్తానని మాట వరుసకి అన్నాడో లేదా అతి దొరుసుతో అన్నాడో తెలియదు కానీ జనాలు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మీ ఎంట్రిక ముక్క కూడా పీకలేడు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బాగా నోరు పారేసుకున్న నాని ఇప్పుడు ఎక్కడ తన పని అవుతుందో అని ఇంట్లో డోర్ లాక్ చేసుకుని పొద్దునే మూసుకేసుకున్నావు. చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. యువత మాత్రం కొడాలి నానిపై బాగా ఫైర్ లో ఉన్నారు. జై చంద్రబాబు అంటూ తమ వెంట తెచ్చుకున్న కోడిగుడ్లను నాని ఇంటిపై విసిరారు. దొరికాడా? లేదు సార్. వెనక్కి ఏంటి దొరకలేదు సార్. నాకు తెలుసు వాడు దొరకడు. ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్తలు గాని నాయకులను గాని జరుగుతున్నటువంటి దాడుల్ని చూస్తూ ఊరుకోవద్దు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. లోకేష్ ఒక పప్పు సుద్ద, ఒక సుంట, అంత వేస్ట్ ఫెలోని నేను చూడలేదు. రాజకీయాలు చేసేవాళ్ళు షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు పిచ్చిగా మాట్లాడమంటే తాట ఒలిచేస్తాను. మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. మీరు జగనన్నను ఏం ఓడిస్తారు? బలమైన అధికార పార్టీయే చిన్నబోయేలా బాహుబలి లాంటి ఫలితాలు సాధించినప్పుడు తెలిసింది పవన్ ఈజ్ ది రియల్ హీరో అని. నేను ఐరన్ లెగ్. నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పెళ్లి కాకుండా పాడి మీదకి వెళ్ళిపోయాడు రా. చరిత్రలోనే 2 చోట్ల నించొని ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఏపీ ఎన్నికల్లో జనసేన సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్ని చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా. నీ కాపలేని యుద్ధం ఇస్తా. జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత? చిన్న ప్రాణాలంట. నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు. వచ్చాననుకో అక్కడికి. ఇవేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాని? వాళ్ళు చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు. అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించింది. ఏదో కటింగ్ ఎత్తున్నావు. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. అసలు మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయేటువంటి లిస్టు కనుక తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఉండేది రోజానంజి. డిపాజిట్లు రావు నీకు నగిరిలో, గుర్తుపెట్టుకో. డిపాజిట్లు రావు నీకు నగిరిలో. ప్రజలు వద్దన్నారు. పార్టీ నేతలు చీకొట్టి ఒంటరిని చేశారు. మొత్తానికి నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజారెడ్డి ఒంటరయ్యారు. అన్నంత పని చేశారు కదా సార్. మీ మచ్చలతో శపిస్తే చచ్చిపోతారని చెప్పారు. అలాగే చచ్చిపోయాడు. నిజమే. ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ ముఖానికి రంగేసుకుంటారా? అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు రోజా? ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేరు. పులిబిడ్డ ఇలా పొగిడే ఆయన మునగ చెట్టెక్కించి
ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అంటే మా మావ చేతకాడనేగా, ఏవి చేయలేడనేగా, ఎందుకు పనికిరాడనేగా. ఇప్పుడు నా ఎబిలిటీస్ గురించి డిస్కషన్ ఎందుకు? పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. 10 ఏళ్ల ప్రస్థానంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ టర్న్ పొలిటీషియన్. మీ సభలకు వచ్చిన జనమంతా ఎవరు? యాడికి పోయారు వాళ్ళంతా? వాళ్ళు ఓట్లు ఎక్కడ వేశారు ఓట్లు? మీ సభకు వచ్చి వాళ్ళకి ఓట్లు వేశారా? మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. పోటీ చేసిన శ్రీ గడిశెట్టి గంగరాజు డిపాజిట్ కోల్పోవడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు సంపాదించి మరో రికార్డు నెలకొల్పారు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. మనకి బలం లేదు, మనం ఎలాగైనా జగనన్నని దించాలి. ఇప్పుడు వెన్నుపోట్లు ఉండవు, స్ట్రైటే. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో, ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడుస్తాడేమిటి? 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.